ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు మరి ఈరోజు చక్కగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సాక్షి వినడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అందును బట్టి నేను మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లలముగా మనం ఈ 40 days మనం అనుభవించిన విషయాలను మనం పంచుకోవటం చాలా శుభ పరిణామం. ఒకరిని ఒకరం పురికొల్పుకోవడం, ఒకరి జీవితములో దేవుడు చేసిన మేలులు ఇంకొకరు తెలుసుకోవడం, ఇవన్నీ మీ మనసులో ఉన్నవన్నీ బయటకు రావాలంటే ఇట్లా ఒక ప్రత్యేకమైన సాక్ష్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మంచిది అని నేను అనుకొని ఈ విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది. దేవుడు మీ సాక్ష్యాలను విన్నాడు. ఇక్కడ మీరందరూ కూడా ఒక్కొక్కరికి ప్రభు చేసిన మేలులు ఎంత గొప్పవో మనం తెలుసుకున్నాం. మనం ఎంత స్ట్రగుల్లో ఉన్నాం కూడా మనం తెలుసుకున్నాం. మీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ప్రభు చూస్తున్నాడు. ప్రభు తప్పకుండా కార్యములు చేస్తారు. ఇంతకుముందు మన స్టీఫెన్ గారు, తర్వాత రాజు గారు చెప్పినట్లు మనమందరం ఫ్యామిలీతో మందిరానికి మన మందిరం సరిపోదు. ఇది నేను ఆశపడుతున్నాను. పిల్లలందరూ కూడా ఈ సందులో తీర్చి కూర్చోవాలా. పెద్దలే కూర్చోడానికి కూడా ఇబ్బంది పడేంత పరిస్థితి స్థానిక తల్లి సంఘములో ఉండాలి. బ్రాంచి వాళ్ళందరూ వస్తే సరిపోవట్లేదు ఈ మందిరం కదా. మనం చైర్స్ బయట వేస్తూ ఉన్నాం. ఆ చైర్స్ బయట వేస్తే సరిపోద్ది. లోపల ఉండటం వేరు, బయట ఉండటం వేరు. ఏమైనా మనమందరం సమయాన్ని పాటించుచు కుటుంబాలతో సమయానికి వచ్చి ఆరాధన చేయటం అనేది ప్రభువు నిర్ణయించిన అది ఒక కట్టడ. నిజంగా నేను ఆశపడుతున్నాను. అలా మీ తీర్మానాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరు కోరుకున్నారు కొన్ని ప్రార్థన అవసరతలు. దేవుడు వాటిని నిశ్చయముగా నెరవేర్చబోతున్నాడు. మనం చేసే ప్రార్థన అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అని దేవుని లేఖనం మనకు తెలియపరుస్తుంది. సమయం అయిపోతూ ఉంది. ఒక 2-3 మాటలు నేను మీకు తెలియపరచి నా సమయాన్ని నేను ముగించి వేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ 4వ అధ్యాయం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ 17-18 వచనాలు ఇలాగూ చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్యజనులు కొనవలదు అని ప్రభువునందు
మాటలు చెప్పాలనుకుంటున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనొచ్చు ఉన్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు. ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు సంఘములో ఉన్న వారందరూ మారుమనస్సు పొందారు, అందరూ బాప్తిస్మమును పొందారు, అందరూ సంఘ క్రమములోనే ఉన్నారు, అందరూ సంఘానికి వస్తున్నారు, అందరూ ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నారు. వచ్చుచున్న వారందరూ ఎలాగున్నారో పౌలు గారు అప్పటికే తను చెరసాలలో ఉండి 4:3 అంటారు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను అని ప్రభువును బట్టి. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? చెరసాలల్లో ఉండి సంఘము యొక్క ఆత్మీయ స్థితిని గమనించాడు. సంఘము యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో పౌలు ఎలా ఉన్నారు అంటే, మారుమనసు పొందారు, బాప్తిస్మమును పొందారు, చెప్పండి, సంఘ సహవాసములో నడుస్తున్నారు, సంఘ క్రమానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు మనకున్నటువంటి విధానంలో చెప్పవలసి వస్తే కొత్త బైబిల్ కూడా కొనుక్కున్నారు. కొత్త బైబిల్ కొనుక్కున్నారు, పని కూడా మానుకున్నారు, సమయానికే వచ్చారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చెప్పవలసి వస్తే ఈ విధమైన అనుభవాలు వారు కలిగి ఉన్నారు. కానీ చేస్తున్నారు, ఈ విధమైన పద్ధతులు అవలంబిస్తున్నారు, కానీ వారిలో అన్యుల యొక్క ఆచారాలు ఇంకా వాటిని విడిచిపెట్టటము లేదు అని పౌలు గారు గ్రహించారు. సంఘములో ఉన్న దేవుని శరీరం అని పిలువబడుతున్న మనం క్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధులుగా చేర్చబడి నేను కూడా దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఎఫెసీలో ఉన్న సంఘస్థులందరూ ఒక ఆత్మీయ కోణములో వెళుతున్నాము అన్నట్లుగా ఉన్నారు. కానీ వారు అన్యజనుల వలె ప్రవర్తించుచున్న విధానం పౌలు గారికి ఒకంత బాధ కలిగించింది. 18వ వచనం, వారైతే, చదవండి, వారైతే ఎవరు వీరు? 17వ వచనంలో క్లారిటీగా చెప్పాడు, ఎవరు వీరు? అన్యజనులు.
అన్యజనుల యొక్క మనస్తత్వాన్ని పౌలు గారు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడుతూ అంటాడు, వారైతే ఏ మనస్సు కలిగి ఉన్నారు? అంధకార మనస్సును కలిగి ఉన్నారు. తమ హృదయమును ఏం చేసుకుంటున్నారు అంటే కఠినపరుచుకొనుచున్నారు. మూడవది, వారు అజ్ఞానముగా మారిపోయారు. నాలుగవది, దేవుని వలన కలుగుచు ఉన్న శ్రేష్టమైన భాగ్యములో నుండి వారు ఏమైపోయారు అంటే వేరుపరచబడ్డారు. వీరెవరు? ఇక వాళ్ళకి మనకి ఏమన్నా కాస్త కోస్త వ్యత్యాసం కనబడుతుందా? వారికి మనకు ఏమైనా వ్యత్యాసము కనబడుతూ ఉందా? పౌలు గారు ఆవేదనతో ఈ మాటలు వ్రాస్తూ, ప్రియులారా, మీరు అన్యజనుల వలె మీరు ప్రవర్తించవద్దు. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఈ లోక మర్యాదను మీరు అందరూ చెప్పండి ఈ మాట, ఈ లోక మర్యాదను మీరు ఏమాత్రము అనుసరించవద్దు అంటున్నాడు. ప్రార్థనకు వస్తున్నావు, ఈ లోక మర్యాదతో నీకేం పని? ప్రార్థనకి వస్తున్నావు కదా, ఈ లోక సంబంధమైన ఆచారాలతో నీకేం పని? ఏం పని నీకు? కొరింథీలో ఉన్న సంఘానికి 2వ పత్రిక పౌలు గారు వ్రాస్తూ ఒక మాట అంటున్నారు. 6వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు, ప్రియులారా, దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, మీ ఎడల మాకున్నంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను ఏం చేయాలి? విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు మీ మనస్సులను ఏం చేయాలి? విశాలపరుచుకోవాలి. అంటే వాటిని కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. దాన్ని అలాగే ఉంచండి. మనం ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు ఏం చేశారట? అప్పగించుకున్నారు. ఇంకొక మాట ఎఫెసీ పత్రికలోనే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ చక్కని విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, ఇంకా మీరు ఎలాగున్నారు అంటే పసిపిల్లల వలె ఉన్నారు అంటాడు. ఎలా ఉన్నారంట? 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారు నట్లయి ఉండవద్దు అంటాడు. ఒక మాటలో చెప్పాలంటే పసిపిల్లల వలె ఉన్నారు మీరు, అలా ఉండవద్దు అంటాడు పౌలు గారు. అన్యుల వలె మీరు ప్రవర్తించవద్దు అంటాడు. ఇంకొక మాట, మీరు సిగ్గులేని వారుగా ఉండవద్దు అంటాడు. నేటి దినాలలో నా ప్రియమైన దేవుని సంఘమా,
యేసుక్రీస్తు నందలి ఉన్న జీవములో నుండి మనం ఏం చేయబడుతున్నామంటే వేరుపరచబడుతున్నాం. వేరుపరచబడడానికి క్రీస్తు నందు ఉన్న ఆ జీవములో మనము పాలిభాగస్థులము కాకుండా, ఆ జీవములో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోకుండా, ఆ జీవములో ఉన్న ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో మనం ఎదగకుండా ఏం ఆటంకంగా ఉన్నాయంటే ఈ లోక ఆచారాలన్నీ నేనేం చేస్తూ ఉన్నాయి, ఆటంకపరుస్తున్నాయి అంటున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు మొదటి 2 వచనములు మనము చదువుకుందాం. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి గాని అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. 4వ వచనం అంటాడు, మనము జీవమై ఉన్నాం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆ మహిమయందు ఏం చేయబడబోతున్నారు, ప్రత్యక్షము కాబోతున్నారు. జీవము నేనేం చేస్తూ ఉందంటే ఒక ఆత్మ సంబంధమైన ఎదుగుదలలోనికి నిన్ను ప్రోత్సహిస్తుందంటాడు పౌలు గారు. మీరు నిజంగా మారు మనసు పొందారా? నా వైపు చూడండి, పొందారా లేదా మిమ్మల్ని అడిగేది అని పౌలు గారు అడిగాడు కొలస్సీలో ఉన్న వారిని. వాళ్ళందరూ మేము పొందామయ్యా అన్నారు. మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు అంటున్నారు, మీరు మారు మనసు పొందితే మీరు భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టవద్దు. అవి లోక సంబంధమైన వారు భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ ఉంటారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీరు మనస్సును పెట్టాలి. ఎక్కడంట? భూమి మీద ఉన్న వాటి మీద కాదు, భూ సంబంధమైన వాటి మీద కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టాలి అంటాడు పౌలు గారు. ఈ రోజుల్లో నా ప్రియమైన దేవుని సంగమా, ఎక్కువ ప్రజలు వింటున్నారా, అన్య జనుల వలె ప్రవర్తించుచున్నారు. ఎక్కడ ఒక వచన భాగాన్ని నేను మీకు పరిచయము చేయాలి అని అనుకుంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిర్గమకాండము 23వ అధ్యాయం 2వ వచనమును చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 2వ వచనం. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో ఏం చేయకూడదు అంటున్నాడు, సాక్ష్యము పలుకవద్దు. లేవియాకాండం 18వ అధ్యాయం 29వ వచనం. కంటిన్యూ పేజీలు తీయండి, పక్కనే ఉంటుంది. లేవియాకాండము 18:29. ఎవరు అట్టి హేయమైన క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడతారు. ఎందులో? 29లో ఎవరు అట్టి హేయమైన క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేస్తారు. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఎరికో అనే పట్టణాన్ని పట్టుకోవడానికి నా వైపు చూడండి. ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి దేవుడు 2 వేగులు వారిని పంపించారు. వారిద్దరూ వచ్చి సాక్ష్యం చెప్పారు, ఎరికో పట్టణాన్ని మనం పట్టుకోవచ్చయ్యా అని చెప్పారు. దేవుడు అదే క్రమంలో ఎరికో పట్టణాన్ని పట్టుకున్న తరువాత, ఎరికో పట్టణాన్ని నాశనం చేసిన తరువాత ఆ ప్రక్కనే హాయి అనే ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం? మీరు అందరూ ఇట్లా చెప్పుకోవాలి. గంగమండ తండ పక్కన ఏముంది? గట్టు సింగారం ఉంది అని అనుకోవాలి.
మనం అందరం ఈ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ ఏంటంటే, యెరికో అయిపోయిన తరువాత హాయి పట్టణాన్ని పట్టుకోవాలి. దేవుడిద్దరు వేగులు వారిని పంపించారు. యెహోషువ గారి కాలములో 2 వేగులు వారు వెళ్ళి చూసొచ్చారు. ఏందబ్బాయ్ హాయి పట్టణం సంగతి ఎట్లుందంటే, పర్వాలేదు, మనం అంతమంది శూరులు వీరులు వెళ్ళాల్సిన పని లేదు, మొత్తం కొట్టుకుంటూ 3000 మంది పోయినా వాళ్ళని పట్టుకోవచ్చు అని అన్నాడు. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ఏమండి, దానికంటే ముందు 7వ అధ్యాయం రండి. 7వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ అంటాడు, మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలుకు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారు పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయాల్సిన పని లేదయ్యా. దొరికిందా? 7వ అధ్యాయం 2-3 వచనాలు. మరి ఎంతమంది వెళ్ళాలి అని అంటే 2-3 వేల మంది వెళితే సరిపోతాయి. వాళ్ళ మనం పట్టుకోవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు ఎలాగున్నారు? కొద్దిగా ఉన్నారు. అందరు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఎందుకు? 30,000 మంది పోయి ఏం చేస్తున్నాడా? నిలబడి చూడటమే కదా. మనం ఎంతమంది వెళ్ళినా నిలబడి చూడటమే. హాయి వారు కొద్దిమంది ఉన్నారు. ఒక 2-3 వేల మంది వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోద్ది, వాళ్ళందరిని పట్టుకోవచ్చు అని అన్నాడు. 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారు ఎదుట నిలువలేక ఏమైపోయారంట? ఎందుకు పారిపోయారు? అందులో 36 మందిని హతము చేశాడు. ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు 36 మంది చనిపోయారు. మిగిలినటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ 2,966 మంది ఏమైపోయారు? వెనకకు పారిపోయారు. 36 మంది చచ్చిపోతే మిగిలింది వాళ్ళే కదా. మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. చదవండి ఆ మాట. 6 మనుష్యులు హతము చేసిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు నీరైపోయాయి. యుద్ధములో గెలవలేకపోయారు. ప్రయాణం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ప్రయాణం? 3,000 మంది వెళ్ళారు, కానీ వాళ్ళ ఎదుట నిలవలేకపోయారు. ఎందుకు నిలవలేకపోయారు? ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ప్రియులారా 36 మంది చనిపోయారు? యెహోషువకు అర్థం కాలేదు. చదవండి 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపచేయునట్లు. నీకు కొన్ని ప్రార్థనలు ఆపితే బాగుంటుందిగా బాయ్. మీ ప్రార్థనలు ఆపండి. నువ్వు కానీ యెహోషువ కానీ పెద్దలు మీ ఓవర్ యాక్షన్ ఆఫ్ చేయండి. కొంచెం ఎక్కువైపోయింది. బట్టలు దించుకొని ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. యెహోషువ ఏడుస్తున్నాడు, పెద్దలు ఏడుస్తూ ఉన్నారు, ప్రజలందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, 10వ వచనాన్ని మనం చదివితే, యెహోవా యెహోషువతో ఎట్లా అన్నాడు? లెమ్మో, నీవేళ ఎక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు ఏం చేశారట? పాపము చేశారు. ఏం చేశారు?
అందరూ చెప్పండి ఈ మాట. ఎవరు పాపం చేశారు? ఇశ్రాయేలీయులలో ఎవడైతే పాపము చేశారో వారిని బట్టి ప్రయాణం ఆగిపోయింది. కొద్దిగా ఉన్న హాయి వారు 3000 మందిని తరిమారు. అర్థమవుతుందా మీకు? కొంచెం మనస్సు కొంచెం ఇక్కడ పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. 36 మంది చనిపోయారు. ప్రయాణం ఆగిపోయింది. అసంతృప్తితో వెనకకు తిరిగారు. అబ్బాయి 3000 మంది సరిపోతున్నావు, 3000 మంది ఏమైపోయారు? పారిపోయారే. ఎందుకు నిలవలేకపోయారు? దేవుడు వాగ్దానం చేయలేదా? నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు. ఓ ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవే, ఓ ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. నీ ఎదుట ఎవరు నిలవలేరు అని దేవుడు వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? మాట్లాడండి. చేశాడా లేదా? చేశాడు. కానీ ఇప్పుడెందుకు పారిపోతున్నారు? ఇప్పుడెందుకు దేవుని పిల్లరా కంగారు పడిపోతున్నారు? ఇప్పుడెందుకు యుద్ధములో ఓడిపోవలసి వచ్చింది? 3000 మంది వెళ్తే సరిపోద్దన్నావే, ఎందుకు పారిపోయారు? అప్పుడు దేవుడు అంటున్నాడు, మళ్ళీ మీరు ఏడుపు ఒకటే, మళ్ళీ మీరు ఏడవటం ఒకటే. బట్టలు చించుకొని ఎందుకు ఏడుస్తున్నారు? ఓడిపోవడానికి, మీరు ప్రయాణం వెనకకు మళ్ళడానికి, మీరు ప్రయాణం ఆగిపోవడానికి, మీరు స్వాధీనపరుచుకొనబోయే వాటికి ఆటంకముగా ఉండడానికి ఇశ్రాయేలీయులలో పాపము మొదలయ్యింది. 11వ వచనములో ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు. దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధనకు కట్టుబడి ఉన్నవారు విజయాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన వాగ్దానము ఎడల, నిబంధన ఎడల నీవు అవగాహన కలిగి ప్రయాణము చేయగలిగితే అందులో దేవుడు ఏం చేస్తాడు? నీకు గొప్ప విజయమునిస్తాడు. నిబంధనను మీరి, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దానిని. 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమయ్యారంట? శత్రువులై, శాపగ్రస్తులై, తమ శత్రువుల ఎదుట నిలువలేక ఏమైపోయారు? వెనుకకు పారిపోయారు. ఎందుకు పారిపోయారు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఈ 2000 మంది అక్కడికి వెళ్తున్నారుగా, ఒక్క క్షణంలో మేము అట్టు వెళ్ళి
ఎట్టొస్తాం చెప్పండి డైలాగు, ఇలా వెళ్ళి అలా వస్తాం. ఇదేమన్నా మీలో కోటేశ్వరుడా లేకపోతే బిగ్ బాస్ అనుకుంటున్నావా? ఇది వాళ్ళు అదే రెస్ట్ తీసుకోండి, ఇక్కడ మీ గుడారాల్లో మీరు హాయిగా పెట్టి తినండి, చక్కగా మీరు ఎంజాయ్ చేయండి, మేము యుద్ధం చేసి వస్తాం అని వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు నిరుత్సాహముతో పారిపోవటం యెహోషువ చూచాడు. పారిపోతుంటే బట్టలు చించుకున్నాడు యెహోషువ. అయ్యా, ఎందుకు ఓడిపోవలసి వచ్చింది? నీవు ఓడిపోవడానికి ఎన్నో కారణాలు లేకపోలేదు నీ ఆత్మీయ జీవితంలో. నువ్వు ఓడిపోవడానికి, నువ్వు కుంగిపోవడానికి, నీవు నలిగిపోవడానికి, నువ్వు ఒంటరిగా మిగిలిపోవడానికి ఆత్మీయ స్థితిలో ఎన్నో లోపాలు లేకపోలేదు అని దేవుడి ఉదయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ లోపాలు? ఏంటి ఆ లోపాలు? అన్య జనుల వలె మీరు ప్రవర్తించవద్దు. అన్యజనులైతే అంధకార మనసు కలిగిన వారుగా ఉంటారు. వారి హృదయము కఠినము చేయబడుతుంది. దేవుని జీవము యొక్క ఆ ప్రత్యక్షతలో వారు ఏం చేయబడుతున్నారు? వేరు చేయబడుతూ ఉన్నారు. వ్యర్థమైన వాటిని వారు అనుసరిస్తున్నారు. ఎంత కఠినం అయితే మనసు, ఇది దేవుని పనని నీవు గ్రహించుకుంటుంటావు. అంత కఠినమా? మరి ఎంత అంధకారం అయిపోయింది నీ హృదయం? నేటి దినాలలో చాలామంది అంధకారముతో బ్రతుకుతున్నారండి. దేవుని కార్యములు చూడలేక, దేవుని మహిమను చూడలేక, దేవుని ప్రత్యక్షత చూడలేక ఈ గడిచిన 40 దినాల ఉపవాస ప్రార్థనలో కానివ్వండి, అంతకుముందు గడించిన కాలములో కానివ్వండి, రాబోయే కాలములో కానివ్వండి, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీవేం చూడాలనుకుంటున్నావు? ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు? అప్పుడు అన్నాడు దేవుడు, అప్పుడు అంటున్నారు, చదవండి 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగారు. శాపగ్రస్తులైన వారు, అందరూ జాగ్రత్తగా వినండి, చదవండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప యెహోవా మీకు తోడై ఉండడు. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే అడగండి దేవుణ్ణి, నీవు నాకు తోడుగా ఉండాలి అని. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. అందులో ఆడమ్ బెన్నీ, దైవజనులు ఆడమ్ బెన్నీ గారు 9 చరణాలు రాశాడు. 9 8 ఉంటాయి కదా. ఇవన్నీ పాడినంత మాత్రం నీకు ఆయన తోడుగా ఉండడు. నువ్వు నాకు తోడుగా ఉన్నావే అనే పాట నువ్వు పాడటానికి ఉపయోగపడుద్దు, కానీ నిజమైన ఆయన తోడు నీతో ఉండాలి అంటే నిన్ను ఓడించే, దేవుని గాయపరిచే, దేవుని పిల్లరా నీ మనస్సాక్షిని ఓడించే పనులు, నిన్ను కృంగదీసే పనులు, నీ హృదయములో ఏవైతే దాచబడి ఉన్నాయో వాటిని నీవు నిర్మూలించితేనే తప్ప యెహోవా మీకు తోడై ఉండడు. యెహోవా మీకు తోడై ఉండాలి అంటే దేవుని పిల్లలారా చదవండి, స్పెసిఫిక్గా వ్రాయబడిన మాట, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము. నీ మనస్సు ఒకవేళ శాపగ్రస్తమైపోయిందేమో, నీ ఆలోచనలు శాపగ్రస్తమైపోయామేమో, నీ ఆలోచన విధానము దేవుని దృష్టికి శాపగ్రస్తంగా కనబడుతుందేమో. ఈరోజు నువ్వేం చేయాలంటే వాటిని నీలో నుండి నిర్మూలము చేయాలి. చదవండి, నిర్మూలము చేసితేనే తప్ప నేను నీకు తోడై ఉండను. ఏమో పాస్టర్ గారు, 2 ఏళ్ళు అవుతుంది ప్రభువు నమ్ముకున్నాం, కానీ దేవుని తోడు మాకు ఉన్నట్లు ఎక్కడా మాకు కనిపించడం లేదయ్యా.
దేవుని తోడు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి. దేవుని తోడు ఎలా వస్తుంది నీకు, ఎలా నీకు సంక్రమిస్తుంది, దేవుని సహాయం నీకు ఎలా కలుగుతూ ఉంది అంటే దేవుడు యెహోషువ గారితో ఇశ్రాయేలీయుల ప్రజలకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తున్నాడు, ఒక పర్ఫెక్ట్ ఆయన డెఫినేషన్ ఇస్తున్నాడు. ఏంటది? మీలో ఉన్న ఆటంకాలకు కారణమైన, నిరుత్సాహానికి కారణమైన, జీవము నుండి వేరు చేస్తున్న ఏ పరిణామాలైనా అవి నీ హృదయములో నుండి వాటిని బయటకు తీసివేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. తోడై ఉండను. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరచుమని వారితో ఇలాగు, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవుచుందేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు. ఆ మాట కూడా చెప్పాడు. దేవుడు ఎంత ప్రేమగలవాడండి. దేవుడు ఏ చెప్పినా క్లారిటీగా చెప్తాడు. ఆయన దాసి అయ్యగారు చెప్పడం, బండి ఎక్కించుకొని ఎక్కడికంటే వెళ్ళగలన్నాడు. ఎక్కడికి అంటారు వీళ్ళు, బండి ఎక్కగానే అడుగుతారు వీళ్ళు. నేను చెప్తున్నా, నాన్న మనం స్పాట్లకి, ఒకటి గట్టు సింగారం, రెండవది పెరుగు సింగారం, మూడవది ఇక మూడే కదా మనకుంది. ఎక్కడొకటి డిసైడ్ ఎక్కొచ్చుగా బండి ఎక్కడికి అడుగుతారు. నేను వాళ్ళకి మరుగు చేసి చెబుతా, నేనన్నా మరుగు చేసి చెబుతా, కానీ మన దేవుడు మరుగు చేసి చెప్పేవాడు కాడు. ఒకసారి ఇక్కడికే నెక్కించుకున్నా, ఎక్కువ అన్న ఇక్కడి వరకే అని చెప్పా. ఏడమట్టపల్లి ఏడవో ఆ శివర. ఆ రోజు ఎవరింట్లో ప్రార్థన, ఆ రోజు వాళ్ళకి అన్నప్రసన్న చేస్తున్నట్టుంది. రూతమ్మ గారి మన వాళ్ళకి ట్విన్స్, పెద్దోడు అన్నప్రసన్న పేరుకి అక్కడికి వెళ్ళే బాబాయ్, నేనన్నా మరుగు చేసి చెబుతానేమో, కానీ మన దేవుడు అంత క్లారిటీగా చెప్తున్నాడు. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. నీ ఓటమికి కారణాలు కూడా చెప్పాడు, నీ విజయానికి స్తోత్రాలు కూడా చెప్పాడు. ఆయన నీ ఓటమికి రుజువులు చూపించారు, నీ ఆత్మ ఎదుగుదలకు కొన్ని పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ఏంటా పాఠాలు? మీ మధ్య శాపగ్రస్తమైంది ఒకటి ఉంది అన్నాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడండి. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో ఆ గోత్రముల వరుస ప్రకారము దగ్గరగా రావాలి. నేను వాస్తవానికి ముగించేద్దాం అనుకున్న వాక్యాన్ని ముగించేద్దాం అనుకున్నా, కానీ బయట వర్షం పడుతుంది. ఒకవేళ మీకు ముగించినా మళ్ళీ ఇక్కడే ఉంటారు కాబట్టి కొనసాగింపు చర్యగా ఒక 10 నిమిషాలు దానికి స్తోత్రం చెప్పండి అందరూ. గొడుగులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, గొడుగులు తెచ్చుకున్న వెళ్ళిపోవచ్చు, గొడుగులు లేని వాళ్ళు ఎక్కడే కూర్చోండి. వంశముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలి. కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలి. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత ఏం చేయబోతున్నాను, నేను కాల్చివేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నిర్గమాకాండము, లేవియాకాండము 18:29కి రా. 18:29 దొరకలేదా? ఎవడును అట్టి హేయమైన క్రియలలో దేనినైనా చేయుదురో వారు ఏం చేయబడుతున్నారు? ప్రజలలో నుండి కొట్టివేయబడతారు. పిల్లలు లోపలికి వచ్చి కూర్చోండి. కొట్టివేయబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు చెప్పాడా లేదా? ఏం చెప్పాడు ఆయన? హేయమైన
క్రియలు పనులు ఎవరైనా చేస్తే నేను వారిని ఏం చేయబోతున్నాను, ప్రజలలో నుండి ఆయన కొట్టివేస్తాడు. ఒక మాట చెబుతా వినండి. యెహోషువ నాయకత్వములో, జాగ్రత్తగా వినండి, ఆకాను అనే వానికి అవకాశము దేవుడు ఇవ్వలేదు. ఏం పేరు వాని పేరు? ఆకాను అనేటటువంటి వాడు శపితమైనటువంటి దానిలో కొంత దొంగిలించాడు, అబద్ధమాడాడు, దాచుకున్నాడు. అబద్ధమాడి దాచుకొని దొంగిలించినటువంటి ఆకానుకు ఆనాటి కాలములో దేవుడు అవకాశం ఇవ్వలేదు, కానీ నేటి దినములలో దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ప్రభువునికి అవకాశం ఇస్తున్నాడు. వెంటనే చిట్టీలు వేశారు. చిట్టీలు వేసినప్పుడు అది ఎవరి పేరు మీద వచ్చింది అంటే యూదా గోత్రమునకు వచ్చింది. యూదా గోత్రములో చిట్టీలు వేసినప్పుడు అది ఆకాను పేరు మీద వచ్చింది. 18వ వచనం, అతడును అతని ఇంటి పురుషుల వరుసను ముగ్గురు దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములో జెరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఇంత జరిగిన తర్వాత యుద్ధం ఆగిందా లేదా? ప్రయాణం ఆగిందిగా, యుద్ధం ఆగిందిగా, అవమానం వచ్చిందా లేదా? వింటున్నారా? నా వైపు చూడండి అందరూ. అవమానం వచ్చిందా? నిరుత్సాహం వచ్చిందా? ఏడవటం మొదలు పెట్టారా? ఏడుపు వచ్చిందా? సమస్యలు వచ్చాయా? ఇంత జరిగిన తర్వాత దీనికి కారణం ఎవడు రావాడు అని పిలవంటారా? అరే ముత్త కూడా నువ్వు చేయబట్టి యుద్ధంలో ఓడిపోయావు. నువ్వు చేయబట్టి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నువ్వు చేయబట్టే అని మనం ఏం చేస్తాం? ఆ చెంప ఈ చెంప కొడతామా చెప్పరేంటండి? కొడతామా? కానీ యెహోషువ అన్నాడు, ఏమన్నాడంటే 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, ఏం ప్రేమ అండి అది! ఏమన్నాడు? నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నీవేం చేశావు? మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. చూడండి, అక్కడ ఆగుదాం. చిన్న మాట చెప్పి నేను ముగించి వేస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 24వ వచనం, తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండి, ఆ పై వస్త్రము, ఆ బంగారు కమ్మిని, అంటే ఈయన దొంగిలించిన సంగతి చెబుతున్నా. అక్కడ పైన ఉంటుంది, అక్కడ 21వ వచనం, దోపుడు సొమ్ములో నేను పాపం చేశానయ్యా. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి దానిని ఆశించి తీసుకొన్నాను. ఏం చేసావు? ఏం చేసావురా? చెప్పేది చెప్పు అనగానే మొత్తం చెప్పేసాడు. ఒప్పుకున్నాడు, తీసుకొని వచ్చాడు. వాక్యం ఏం చెబుతా ఉంది? అట్టి హేయమైన క్రియలలో ఎవడైనా ఏది చేసినా ప్రజలలో నుండి, జనులలో నుండి వాడిని ఏం చేయబోతున్నాడు? దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఇప్పుడు 24 చదివితే, పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. అప్పుడు యెహోషువ
నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో కొట్టారా లేదా? కొట్టి గట్టిగా చెప్పండి అందరూ. కొంచెం మెత్తబడ్డట్టుంది వర్షం పడి. బయట వాహనాలు తడిచినాయి, మనకేం కాలే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంత సమయం అయ్యగారు పొద్దున్నప్పుడు కత్త అంత ఇడ్లీ తినొచ్చును, కూర్చొని నడువులు మొత్తం నొప్పిలేస్తాను, ఇబ్బంది పడుతున్నాం. ఈసారి కుర్చీ లేపి కూర్చోవడం గంట సేపు అన్నట్టు చూస్తున్నారు. తెచ్చుకోరాదన్న మరి తలా 2 కుర్చీలు తెచ్చుకోండి సార్, తెచ్చుకొని మీరు వేసుకోండి. లేదు ప్రైవేట్ హాస్పిటల్ పోతుంటాయి కదా చైర్లు, 4 కూర్చుంటారు చూసే, అట్లాంటి పట్టుకొచ్చుకొని కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక వ్యక్తి చేసిన చిన్న అవిధేయతతో కూడిన పని, గొర్రెలు, పశువులు, వెండి, బంగారం, నేను చెప్పే మీరు చెప్పటం కాదు, అన్నీ చెప్పండి, కుమార్తెలు, కుమారులు, ఇల్లు, డేరా, కుటుంబం, వానికి కలిగిన సమస్తం ఏం చేయబడింది? అగ్ని చేత కాల్చివేయబడే దానికంటే ముందు రాళ్లతో కొట్టి చంపివేశారు. అన్య ఆచారాలు చెప్పండి ఏంటట? అన్యజనుల యొక్క ఆచారాలు. వయసు ఉంటుంది, అంధకారమైన మనస్సు పోదు కొంతమందికి, ఇంకా చీకట్లో బతుకుతూనే ఉంటారు. అనుభవం ఉంటుంది, కఠినమైనటువంటి మనస్తత్వం, కఠినమైనటువంటి ఆలోచనలు. సంఘములో సీనియర్ విశ్వాసులు కొంతమంది ఉంటారు, కఠినమైనటువంటి మాటలు. ఇంకెన్నేళ్ళు గాయపరుస్తారో తెలియదు. జీవితం అంతా విమర్శించడానికే పనికి వస్తూ ఉంటుంది. జీవితం అంతా ఎదుటివాని మీదనే, జీవితం అంతా దేవుని పిల్లరా అన్య సంబంధమైన ఆచారాల మధ్యనే మానవుడు బ్రతుకుచూ ఉన్న కారణాన ప్రయాణాలు ఏమవుతా ఉన్నాయి? ఆగిపోతున్నాయి. ఓటమిని చవి చూస్తున్నారు. మీరు అలా ఉండవద్దు అంటాడు పౌలు గారు. అన్యజనుల వలె మీరు ఉండవద్దు, అంధకార హృదయం మీరు కలిగి ఉండవద్దు, కఠినమైన మనస్సు మీరు కలిగి ఉండవద్దు, చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉండవద్దు, సిగ్గులేని వారి వలె మీరు ఉండవద్దు. ఎలా ఉండాలి? దేవుని శరీరములో ఒక భాగాన్ని నేను, నాకున్నటువంటి విశ్వాసమును బట్టి, నాకున్న ఆత్మీయతను బట్టి, నాకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి ఈ కడవరి దినములలో నా విశ్వాస పరిమాణము చొప్పున నేను పని చేయాలి అనే సమర్పణ నీవు కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక చదువు ముగించి వేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము ఏం కావాలట? క్షేమాభివృద్ధి కలగాలి. 15వ వచనములో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన స్థిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేయాలి? పని చేయకుండా, అతుకబడి ఉండకుండా, వేరుగా ఉండి అన్యజనుల వలె ఉండొద్దు అని పౌలు గారు కోరుకుంటున్నారు. ఆయనకు అతుకబడి క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి, ప్రేమలో వృద్ధి కలిగి ఉండాలి, ఆత్మీయతలో వృద్ధిలోనికి రావాలి, భక్తిలోనికి వృద్ధిలోనికి రావాలి. గడచిన కాలములో ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ రాబోయే కాలములో నీ కుటుంబ క్షేమము కొరకు వస్త్రాన్ని దొంగిలించేటప్పుడు కుమార్తెలు కనపడలేదా?
వస్త్రము దొంగించేటప్పుడు కుమార్తెలు కనబడలేదా? నా వెనక కుమారులు ఉన్నారు, నా వెనక కుమార్తెలు ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉంది, నా భార్య ఉంది, నా పిల్ల భవిష్యత్తు ఉందని. ఇంకెన్ని సంవత్సరాలు హృదయ కాఠిన్యం, ఇంకెన్నేళ్ళు హృదయ కాఠిన్యం, అంధకార మనస్సుతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఒక ఆకాను చేసిన పనికి మాలిన పనికి ఎవరు బలయ్యారంటే కుమార్తెలు, కుమారులు. ఈ ఆకాను చనిపోయిన తరువాత మరలా వారు ప్రయాణం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఆ రోజు నుండి వారు విజయాలతో ముందుకు వెళ్ళిపోయారు. ఒక వ్యక్తికి జరిగిన ఆ తీర్పును బట్టి మిగిలిన వారందరూ వినయ భయభక్తుల్లోకి వచ్చారు. మనసును శుద్ధి చేసుకున్నారు, శరీరాన్ని శుద్ధి చేసుకున్నారు, ఆత్మను శుద్ధి చేసుకున్నారు, భక్తిలోకి వచ్చేసారు, దేవునికి భయపడటం నేర్చుకున్నారు, దేవుని అడుగు జాడల్లో నడవటం వారు ప్రారంభించారు. ఏం పొందుకున్నారు? గొప్ప గొప్ప విజయాలు పొందుకున్నారు. రాబోయే కాలములో అటువంటి శ్రేష్టమైన విజయాలు మీరందరూ పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మన హృదయాన్ని కఠినపరచకండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన మనస్సును ఎప్పుడు మనం కఠినపరచుకోవద్దు. మన హృదయం ఎలాగుండాలంటే మాంసపు హృదయముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? బైబిల్లో రాతి గుండె ఉన్నది. ఏ గుండె? రాతి గుండె అంటే ఏందమ్మా? ఏని చెప్పినా ఎనమే మోటోడివా, మరటోడివా, ఎట్లాంటోడివి, నీ మనస్తత్వం ఏంది? వినవా వినవా? ఏ మనసు ఇది? రాతి గుండె. వదిలేద్దాం. మన మనస్సును శుద్ధీకరించుకొని నీతిమంతులముగా తీర్చబడుతూ దేవునికి ఇష్టమైన వారంగా బ్రతుకుతూ దేవుని కృపలో మనం ముందుకు సాగిపోదాం. అటువంటి బలమైన కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఇలాగూ చిన్న ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును తండ్రి, నాయనా, మేము ప్రభువా మీ సహవాసములో ఉంటున్నాము, మేము మీ సన్నిధిలో ఉంటున్నాము, మీ రక్తము చేత కడగబడ్డాము. మేమేదో మీ సహవాసానికి వస్తున్నాము, కానీ ఇంకా మా తండ్రి మాలో ఎన్నో 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 చిన్న పిల్లల చేష్టలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అవగాహన లేనటువంటి ఆలోచనలు, ఆత్మ సంబంధం ఎదుగుదల లేదు నాయన. ఇంకా మా జీవితంలో మా తండ్రి ఇంకా ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, అంధకార మనస్సు, కఠినమైనటువంటి మనస్సు మీ జీవము నుండి వేరుపరచడానికి, మీ జీవములోనికి రాకుండా, నీ ప్రత్యక్షతను పొందుకోకుండా ఎన్నో ఆటంకాలు ఇంకా మాలో కనబడుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణగా మీరు ఆకానును మీరు మా ముందుంచారు. 3000 మంది వెళితే సరిపోతుంది, కానీ వారు వెనుకకు మళ్ళారు. ఎందుకు వెనుకకు మళ్ళుతున్నారు? ఎందుకు ఓటమిని చూస్తున్నారు? కొన్ని శపితమైనటువంటి కార్యాలు, శాపగ్రస్తమైనటువంటి కార్యాలు. కఠినమైన మనసు ఉంటే వచ్చేది శాపమే. అంధకార మనసు కలిగి ఉంటే వచ్చేది శాపమే. ఇంకా ఇంకా పసి పిల్లల వలె అవగాహన లేనటువంటి వ్యర్థమైనటువంటి కల్పన కథల వైపు తిరిగితే అవి మనకు శాపాలే. ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు నువ్వు ప్రభు వైపు తిరగడానికి? నన్ను త్రిప్పుము నాయనా, నన్ను త్రిప్పుము తండ్రి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నిరంతరం
నీతోనే జీవించాలని ఆశను నీల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నీల బ్రతికించుచున్నది చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా మన హృదయాలలో ఉన్న కఠినమైన మనస్తత్వాన్ని దూరపరచడానికే 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసయ్య మనందరి కొరకు తన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తమును మన కొరకు చిందించాడు. ఆ రక్త ప్రోక్షణ ఏ స్థలములోనైతే కలుగుతూ ఉందో, ఎక్కడైతే ప్రోక్షింపబడుతూ ఉందో దేవుడు సంహారదూతను దాటింప చేశాడు. అవమానాలను నిందలను ఆయన ఆశీర్వాదముగా మార్చాడు. ఓటమిని ఆయన గెలుపుగా మార్చాడు. కఠినమైనటువంటి ఇదిగో హృదయాలను ఆయన మెత్తగా చేశాడు. నీ రక్తమును నా మీద ప్రోక్షించుము నాయనా. మీరు మా కొరకు చిందించిన ఆ క్రొత్త నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించండి. అవును తండ్రి, మేము ఇంకా చాలా నేర్చుకోవాలి ఆయన. మేము చాలా నేర్చుకోవాలి, మేము చాలా ఎదగాలి మా తండ్రి. ఇంకా లోతైన విషయాలు నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన వరాలు మేము పొందుకోవాలి. ముందు పెన్నడుచున్న అభివృద్ధిని మేము పొందుకోవాలి. మేమేమై ఉన్నామో మా తండ్రి, అది మీలో ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్ళాలో కొన్ని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు.